ఆదికాండం 3వ అధ్యాయము వచనము 21 చదువుకుందాము. ఆరాధనకు సహాయకరంగా ఆదికాండం 3వ అధ్యాయము వచనం 21 చదువుకొని ఆరాధనలో ముందుకు సాగిపోదాము. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు సొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు సొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ఈ ఉదయకాల సమయంలో మనము ఆదాము అవ్వలు దేవుని మాటకు విధేయులు కాక ఆజ్ఞను అతిక్రమించి వారు పాపము చేయడం ద్వారా వారు దిగంబరులు అయినట్టుగా ఈ భాగంలో మనము చూస్తున్నాము. కాబట్టి పాపం వలన వారు దిగంబరులు అయినట్టుగా మనము చూస్తున్నాం. మరి పాపం వలన వచ్చే జీతం మరణం అని గ్రంథంలో ఉంది. మరి ఉదయకాల సమయమున దేవుడు మరి ఈ భాగాన్ని మనం చదువుకున్నప్పుడు ఆదాము అవ్వలు దేవునికి విరోధంగా పాపం చేయడమే కాకుండా పాపాన్ని బట్టి వారు దిగంబరులయ్యారు కనుకనే వారు చెట్ల మధ్య దాక్కున్నారు, దేవుని సన్నిధికి రాలేక ఉన్నారు. ఆ సమయంలో దేవుడు జ్ఞాపకం చేసుకొని ఒక జంతువును వధించి ఆ జంతువు యొక్క చర్మాన్ని వలిసి కుట్టించి సొక్కాయలుగా భార్య భర్తలకు ఆదామవ్వలకు తొడిగినట్టుగా చూస్తున్నాం. అంటే వారి దిగంబరత్వాన్ని కేవలము జంతువు యొక్క చర్మం ద్వారా సొక్కాలు చేయించి తొడిగాడు తప్ప వారు చేసినటువంటి పాపము తీసివేయలేదు. ఆ పాపాన్ని బట్టే మరి కొంతకాలానికి దేవుడు ఏదైనా తోటలో నుంచి ఆదామవ్వలను వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తున్నాం. శరీరానికి మాత్రం వస్త్రాలను తొడిగించి ఏదైనా తోటలో నుంచి వారికి బయటికి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. కానీ మన పరిస్థితిని చూసుకున్నప్పుడు మనం కూడా పాపాలు చేసి పాపం వలన మనం ఏం చేశాము? ఆత్మీయంగా దిగంబరులయ్యాము. వాళ్ళు భౌతికంగా దిగంబరులయ్యారు, మనమైతే ఆత్మీయంగా దిగంబరులయ్యాము. పాపమనే వస్త్రాలు ధరించుకొని పాపంలో ఉండటం ద్వారా మనము ఆత్మీయంగా దిగంబరులయ్యాము. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనను దేవుడు జ్ఞాపకం చేసుకొని తన కుమారుడు, ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకానికి ఆయన ఒక మానవునిగా ఈ లోకానికి పంపాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నిన్ను నన్ను మనందరినీ ప్రేమించి మనం పాపులుగా ఉండగానే ఈ లోకానికి ఆయన శరీరధారిగా రావడం జరిగింది. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకై నా కొరకై ఆయన కలవరి గిరిపై శిలువ మ్రాను మీద వేలాడక ముందు గెస్తమనే తోటలో పట్టబడ్డాడు, యెరూషలేము వీధులలో వీడబడ్డాడు. యెరూషలేము నుంచి గొలగొతా కొండ వరకు శిలువ మ్రానుతో పాటు మన పాప భారం అంతటిని కూడా ఆయన మోసుకుంటూ వెళ్ళాడు. కలవరిగిరిపై శిలువ మ్రాను మీద ఆయన ఇద్దరు దొంగల మధ్య ఒక నేరస్తులుగా వేలాడినాడు. ఆయన ఏ పాపం చేయలేదు, ఆయనలో కపటం లేదు, దోషం లేదు. లేకున్నప్పటికీ నీవు నేను మనందరం చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి పాపానికి పరిహారముగా ప్రభు అయిన యేసుక్రీస్తు కలవరిగిరిపై శిలువ మ్రాను మీద వేలాడినట్టుగా మనం చూస్తున్నాం. దుఃఖాక్రాంతులుగా, వ్యసనాక్రాంతులుగా, వ్యాధిని అనుభవించిన వానిగా చేయబడినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. నీవు నేను చేసినటువంటి కాళ్ళతో చేసిన పాపాన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు కాళ్ళల్లో పొడగాటి మేకులు కొట్టారు, రక్తం కారింది. మనము చేతులతో చేసినటువంటి పాపాన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు
పరిశుద్ధమైన చేతులలో పొడగాటి మేకలు గుట్టగా రక్తం కారింది. మనము తలతో చేసినటువంటి పాపాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు తల మీద ముళ్ళ కిరీటం కొట్టగా రక్తం కారింది. ఈపుతో మనం చేసినటువంటి పాపాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఈపు కొరడాదెబ్బలతో కొట్టినప్పుడు నాగళ్ళ సాల వలె దున్నబడినట్టుగా అయ్యింది. అలాగే మనం హృదయంతో చేసిన పాపాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రక్కన బల్లెముతో ఈటతో పొడిచినప్పుడు రక్తమును నీరును కారింది. దాహం అంటే చేతి చిలుకను పుచ్చుకున్నాడు. మరి అక్రమకారంలో ఒకనిగా ఎంచబడినాడు. వదకు తీయబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించవారి గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో మౌనమై ఆ శిక్షను ఆయన భరించినాడు. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడినాడు. మన దోషమును బట్టి నలగొట్టబడినాడు. మనం అరికాలు మొదలుకొని తడినెత్త వరకు చెడిపినటువంటి మనలను బాగు చేయడానికి, పాపాత్ములైనటువంటి మమ్మలను పరిశుద్ధులుగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు నిలవెల్ల గాయాలు పొంది ఆ గాయాల ద్వారా రక్తాన్ని చెందించి ఆ రక్తధారలలో మన పాపపు వస్త్రాలను తీసివేసి మనకు ఏం చేశాడు? ఆయన రక్షణ అనే వస్త్రం ఇచ్చాడు. అందుకే యెషయా గ్రంథం 61:10 చదివినప్పుడు అక్కడ 2 రకాల వస్త్రాలు ఉన్నాయి. ఒకటి రక్షణ అనే వస్త్రం ఉంది, అదే భాగంలో నీతి అనే వస్త్రం ఉంది. ఒకప్పుడు మనకు రక్షణ లేదు. రక్షణ లేని వారికి రక్షణ అనే వస్త్రాన్ని ఇచ్చాడు. అక్కడైతే ఆది కాండంలో ఆదాములకు మరి జంతువు యొక్క చర్మం యొక్క చొక్కాలను మాత్రమే తొలగించగలిగాడు. శరీరం కనపడకుండా దిగంబరత్వాన్ని కప్పివేశాడు. కానీ నీవు నేను పాపం అనే దిగంబరత్వంలో ఉన్నాము. ఆత్మీయంగా దిగంబరులుగా ఉన్న మనలను ఆ పాపాన్ని తీసివేసి, పాప వస్త్రాన్ని తీసివేసి మనకి ఏమిచ్చాడు? రక్షణ అనే వస్త్రాన్ని ఇచ్చాడు. అదే భాగంలో నీతి అనే బట్టాన్ని ఉంది. నీతి అనే రక్షణ వస్త్రాన్ని కూడా మనకు ఇచ్చాడు. అలాగే యెషయా గ్రంథం 61:3 చూసినప్పుడు అక్కడ ఉల్లాస వస్త్రమును ఉంది. అదే భాగంలో చూస్తే మరి స్తుతి వస్త్రమును ఉంది. యెషయా గ్రంథం 61:3 చూస్తే అక్కడ ఉల్లాస వస్త్రం. ఒకప్పుడు మనకు సంతోషం లేదు, ఉల్లాసం లేదు. అటువంటి మనకు కారణం ఏమంటే పాపమే. పాపాన్ని బట్టి మనం సంతోషాన్ని పోగొట్టుకున్నాం, ఆనందాన్ని పోగొట్టుకున్నాం, ఉల్లాసాన్ని పోగొట్టుకున్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు రక్షణ వస్త్రంతో పాటు నీతి వస్త్రం ఇవ్వడమే కాకుండా మరి ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చాడు. అదే భాగంలో స్తుతి వస్త్రం. ఒకప్పుడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించేవారం కాదు, స్తుతించేవారం కాదు. ఎప్పుడైతే మనకు రక్షణ వస్త్రంతో పాటు దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? స్తుతి వస్త్రాన్ని కూడా ఇచ్చాడు. అలాగే మరి లూకా సువార్త 10:22 తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు తిరిగి వచ్చినప్పుడు తండ్రి తన కుమారునికి వస్త్రాలు ఇచ్చాడు. ఏ వస్త్రాలు? అయ్యి ప్రశస్తమైన వస్త్రాలు. కాబట్టి దేవుడు మనకు ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు. అలాగే మత్తయి సువార్త 22:11 చూస్తే అక్కడ పెళ్లి వస్త్రాలని ఉంది. ఒక పెళ్లి విందుకు పోవాలంటే ఆ పెళ్లి వస్త్రాలు ఉంటే తప్ప మనం కూడా పరలోకంలో జరగబోయే గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలోనికి పోవడానికి భూలోకంలో ఉండగానే మనకి ఏమి ఇచ్చాడు? పెళ్లి వస్త్రాలను ఇచ్చాడు. రక్షణ వస్త్రంతో పాటు ఇవన్నీ కూడా దేవుడు మనము జ్ఞాపం చేసుకున్నాడు. అలాగే రోమిలకు రాసిన పత్రిక 11:14 మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై, ఎప్పుడైతే మనం రక్షింపబడినామో ఇప్పుడు మన పాప వస్త్రాలు పోయి యేసుక్రీస్తే మనకు ఒక చొక్కాయిగా, యేసుక్రీస్తే మనకు వస్త్రంగా మనం ధరించుకున్నాం. ఇప్పుడు మనం ధరించుకునేది రక్షణ వస్త్రంతో పాటు ప్రభువైన యేసుక్రీస్తును కూడా మనము ధరించుకున్నాం. ఆయన మన కొరకై, నీ కొరకై, నా కొరకై ఒక చొక్కాగా మారిపోయినాడు. ఒక వస్త్రంగా మారిపోయినటువంటి ప్రభును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు మరి అంత మాత్రమే కాదు, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19-20 చదివితే అక్కడ ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి ధైర్యాన్ని కలిగి ఉన్నది అని ఉంది. ఒకప్పుడు భూలోకంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళేదానికి అర్హత లేదు, కారణం పాపం. అలాగే మరి దేవుడు మనకి ఏం చేశాడు? భూలోకంలో ఉన్నప్పుడు మరి ప్రతి ఆదివారము ఆయన సన్నిధికి వచ్చి ఆయన పాదాల దగ్గర మోకరిల్లి ఆయనను ఆరాధించే భాగ్యమే కాకుండా ఈ లోకం విడిచిన తర్వాత పరలోకంలో కూడా దేవుని దగ్గర హాజరై అక్కడ కూడా ప్రభును ఆరాధించే భాగ్యం ఇచ్చాడు. అంటే భూలోకంలో
ఆయన ఆరాధించే భాగ్యం ఇచ్చాడు సజీవులుగా. అలాగే ఈ లోక యాత్ర ముగించిన తర్వాత పరలోకంలో కూడా ఆరాధన చేసే భాగ్యం మనకుంది, వేరేది ఏం లేదు. కనుక ఇంత గొప్ప మేలును చేశాడు. ఆనాడు మరి ఆది కాండంలో ఆదామవులు పాపం చేస్తే దిగంబరులైతే ఒక జంతువు యొక్క వస్త్రమును తొలగించి వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పివేశాడు. కానీ ఏదైనా తోటలో వారికి ఉండే అర్హత పోగొట్టుకున్నారు. కారణం ఆజ్ఞను అతిక్రమం చేసి పాపం చేసి ఏదైనా తోటలో ఒకప్పుడు వాళ్ళు సంతోషం, సమాధానం, ఆరాధన, పూజ అన్ని ఉన్నటువంటి వాటన్నిటిని ఆదామవులు కేవలము పాపం చేసి ఏదైనా తోటలో నుంచి బయటికి పోతే నీవు నేను బయట ఉన్నటువంటి మనలను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు ఎక్కడ తీసుకుని వచ్చాడు? ఏదేను వంటి స్థానిక సంఘానికి మనలను చేర్చారు. కనుక ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు మనం ప్రభును ఆరాధించడానికంటే ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని బట్టి ప్రభును స్తుతించాలి, ఆయన ఇచ్చినటువంటి నీతి వస్త్రాన్ని బట్టి ప్రభును స్తుతించాలి, ఆయన ఇచ్చినటువంటి ఉల్లాస వస్త్రాన్ని బట్టి ప్రభును స్తుతించాలి, ఆయన ఇచ్చినటువంటి మరి స్థుతి వస్త్రాన్ని బట్టి ప్రభును స్తుతించాలి, ప్రశస్తమైన వస్త్రాన్ని బట్టి అలాగే పెళ్లి వస్త్రాలను బట్టి మనం ప్రభును స్తుతించాలి. కనుక ఉదయకాల సమయంలో కృతజ్ఞత బుద్ధితో ఆయన సన్నిధికి రావాలి. వారమంతా కూడా మనం లోకంలో ఉన్నాం, కానీ ఈ దినమున 7వ దినమున ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మనము ఆయన చేసినటువంటి ఆ మహోపకారాన్ని, పాప వస్త్రాలను తీసివేసి మనకు పరిశుద్ధ వస్త్రాలను ఇచ్చాడు. కనుక ఉదయకాల సమయంలో పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి అని అన్నాడు. ఆయన దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతో అంటే పరిశుద్ధాత్మతోను, సత్యం అంటే యేసుక్రీస్తుతోను, పరిశుద్ధాత్మతోను యేసుక్రీస్తుతో మనం కలిసి ఉదయకాల సమయంలో తండ్రి అయిన దేవుడిని ఆరాధించాలని మనకు లేఖనాలు తెలివిస్తున్నాయి. కనుక ఉదయకాల సమయంలో విరిగిన హృదయంతో తగ్గింపు జీవితాలతో కృతజ్ఞతాస్తుతుల జీవాఫలములు అర్పించి పూజించి చేయించి కొనియాడి ఆరాధనలో ముందుకు సాగిపోదాం.